మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనము బద్వేల్ మండలం విద్యానగర్ ఆర్ఎస్కే నుంచి బోయిలవరపల్లి గ్రామం నుంచి 10 మంది రైతులు రావడం జరిగినది. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే జొన్న పంట వేసి ఇప్పటికీ 4 నెలలు పూర్తయినది. 4 నెలలు పూర్తయినది జొన్న పంట వేసి ఈరోజు కాటా వేయబట్టి కూడా వాళ్ళు 15 రోజుల ముందే కాటా వేసి మొత్తం తూకం వేసి సివిల్ సప్లైస్ అధికారులతో ఆధ్వర్యంలో డిసిఎంఎస్ ఇన్ఛార్జ్ అందరు కలిసి కూడా తూకాలు వేసి అక్కడ కాటా వేసి అన్నీ కూడా నెట్టి వేయడం జరిగినది. ఆ నెట్టి వేసిన తర్వాత కూడా ఇప్పటికీ 15 రోజులు అయినది. వాళ్ళకు సరుకు తీసుకొని వెళ్ళలేదు, లారీ పంపలేదు, ఏమి చేయలేదు, వాళ్ళకు రెస్పాన్స్ లేదు. ఇప్పటివరకు అమౌంట్ కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. దానిపైన మనము ఇంతకు ముందే ఆల్రెడీ డిఎం కానీ సివిల్ సప్లైస్ అధికారులకు కానీ ఇన్ఫార్మ్ చేయడం జరిగినది. వారు వస్తాయి చూద్దాము అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ ఎవరు కూడా దాన్ని ఈ రైతుల యొక్క పంట నష్టపరిహారాన్ని ఎవరు కూడా స్వీకరించడం లేదు. ఎందుకంటే రైతులు చేతికొచ్చిన పంట ఈరోజు ఆవిరైపోతుంది అని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇంచుమించు ఒక్కొక్క రైతుకు వచ్చేసి మినిమము ₹1,00,000 నట్టము. ఇక్కడ 10 మంది రైతులు ఉన్నారు. అందరికీ కూడా చాలా నష్టపరిహారంతో వాళ్ళు దుఃఖంతో వచ్చారు ఇక్కడికి కడపకు. మనకు కడప కలెక్టర్ ఆఫీస్కు ఇప్పుడే అర్జీ ఇవ్వడం జరిగినది. అర్జీ ఇచ్చిన తర్వాత కూడా 2 రోజుల్లో మేము పరిష్కారం చేస్తామంటున్నారు. చూడాలా, పరిష్కారం చేయకుంటే కనుక దీన్ని విస్తృతంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉండరు ఇక్కడ రైతులు కూడా. ఎందుకంటే వాళ్ళు చాలా దుఃఖంలో ఉండరు. ఒక్కొక్క రైతు ₹1,00,000 నష్టపరిహారంతో ఉండరు కాబట్టి వాళ్ళు సిద్ధంగా రైతు సంఘాలు కూడా ముందుకొచ్చాయి. కానీ మేము ఉండండి, కలెక్టర్ ఆఫీసులో అర్జీ ఇచ్చిన తర్వాత పరిష్కారం కాకుంటే దీన్ని ఎంత దూరమే తీసుకెళ్లేదానికి సిద్ధంగా ఉండరు రైతు సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పి మనము ఈరోజు కోరుకుంటున్నాము. నా పేరు మున్నెల్లి చిన్నగురయ్య, కడప జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి. చేయడానికి కూడా రైతు సంఘాలు కానీ, రైతులు కానీ, రాజకీయ అందరిని కలుపుకొని ఆందోళన చేయడానికి కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి కూడా రెడీగా ఉన్నాము. మా కొన్ని జొన్నలు అక్కడనే ఆపేసిండ్రు. ఇప్పుడు వద్దంటున్నారు. మా 50 క్వింటాలు ఉన్నాయి, తీసుకురాకపోతే మేము ఎంత నష్టపోతాము. మా తీసుకురాకపోతే మేము ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి అర్జీ చేయడం జరిగింది. 2 రోజులు టైం చెప్పిండ్రు. రాకపోతే మేము ఏం చేయాలి, ఇంత నష్టం చేసుకుని. ఇప్పుడు రైతు ఎవరు వ్యాపారస్తుడు కూడా వచ్చి కొనడు, సీజన్ అయిపోయింది కాబట్టి. గవర్నమెంట్ మాకు వేసుకుంటామని చెప్పిన తర్వాత వేసుకుపోవాలి. కొంతమంది వేసిండ్రు, కొంతమంది వేసుకుపోలే. అప్పుడు మా పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు మేము రైతుల మందరం ఏం చేయాలి? మాది బద్వేలి శనంపల్లి పంచాయతీ, బోయిలవారపల్లి, రమాదేవి. జొన్నలకి లెక్కీలే, జొన్నలు కాటా వేసింది అక్కడే బయటనే ఉన్నాయి. వర్షం వచ్చే తడిచిపోతే ఏం చేయాలి? రేపు వచ్చేది మాపు వచ్చేదని లారీ చెప్పి ఇప్పుడు 15 రోజులు అయింది వేసి నెట్టేసి అవి తీసుకురాలి. వేసుకొని వచ్చిన వాళ్ళు 2 లారీలు వేసుకొని వచ్చిండు. మిగతా వాళ్ళు 1 లారీ ఉన్నాయి, అక్కడే ఉన్నాయి అందరై. మేము వచ్చిన వాళ్ళం 10 మంది వచ్చినాం, 10 మంది ఉన్నాయి అక్కడ. అవి ఏం తీసుకుపోవాలా? ఎవరు సమాధానం చెప్పకపోతే మాకు రైతులకి ఏం తెలియకపోయి ఆడికి పోవాలని ఎవరిని అడగాలి? కలిసిన చారు వేరే వాళ్ళకి మేడంకి చెప్పిండ్రు. మేడం 2 రోజులు టైం చెప్తాను. మేము ఆందోళన చేస్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వచ్చి